హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో నిన్న బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో గద్దరన్న అభిమానులు కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది ఉద్యమకారులు ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నారు. మరి గద్దరన్నకు సంబంధించినటువంటి విషయంలో నక్సలైట్గా వర్ణించడమే కాకుండా బీజేపీ నాయకులను చంపిండు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు అవుతుంది. అది కూడా ప్రెస్ మీట్లో చెప్పినటువంటి వ్యాఖ్యలు అవుతుంది. దానికి సంబంధించిన విషయంలో మనతో మాట్లాడడానికి ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ గొంతుకగా ఉండి జేఏసీగా ఎన్నో గ్రామాలకు వెళ్ళి తెలంగాణ ఉద్యమాన్ని పటిష్టపరిచినటువంటి వ్యక్తి, ఈరోజు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి దుర్గం చంద్రశేఖర్ మనం దుర్గం భాస్కర్ గారు మనతో ఉన్నారు. అన్న, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో గద్దరన్న పాట మాట లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు అని తెలంగాణ ఉద్యమంలో అందరికీ తెలిసిందే. మరి ఈరోజు కరీంనగర్ ఎంపీగా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దుమారం లేపుతున్నాయి. ఈ దుమారానికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి స్టాండ్ ఏంటి? బండి సంజయ్ కుమార్ నిన్న ఏదైతే గద్దరన్నకు సంబంధించిన విషయంలో ఒక గద్దరన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు, అంటే నీకు కనీసం గౌరవం ఉండకపోగా చనిపోయిన ఒక వ్యక్తి మీద నువ్వు బతికున్నప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీతోటి మాట్లాడినప్పుడు అప్పుడు మాట్లాడాల్సింది కదా. గద్దరన్న నీది భావజాలం నక్సలైట్ భావజాలం. అవును, గద్దర్ది నక్సలైట్ భావజాలం అని చెప్పేసి బండి సంజయ్ కుమార్ కొత్తగా తెలిసిందా? లేదా బండి సంజయ్ కుమార్ ఏమైనా కనుగొన్నాడా గద్దర్ నక్సలైట్ భావజాలం అని చెప్పేసి? అయినా గద్దర్ ఒక భావజాలానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదు. గద్దర్ కేవలం నక్సలైట్ భావజాలానికి పరిమితమైన వ్యక్తి కాదు. గద్దర్ ఈ దేశంలో కోట్లాది మంది అంటరాని ప్రజల ఒక గొంతుకగా, ఒక అంటరాని కుటుంబంలో పుట్టి అక్కడి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన విద్యా జ్ఞానంతో ఉస్మానియా యూనివర్సిటీ వరకు వచ్చి ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దోపిడీ, దౌర్జన్యాలు, పీడన, అణచివేతలు ఉన్నాయనే ఉద్దేశంతో భూస్వాములకు సంబంధించిన అనేక రకాలుగా ఈ అణగారిన కులాల మీద ఆధిపత్య వర్గాలు వాళ్ళని దోపిడీ చేస్తారనే ఉద్దేశంతో సమాజం రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కళలనైతే కన్నాడో ఆ కళలను సాకారం చేయడం కోసం తను ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. అది మావోయిస్ట్ మార్గం కావచ్చు, అది మార్క్సిస్ట్ మార్గం కావచ్చు, అది లెనినిస్ట్ మార్గం కావచ్చు. అంతిమంగా తన జీవితాంతం మొత్తం కూడా ఏ సిద్ధాంతాల బౌండరీలకు చిక్కకుండా, గద్దరన్న అంటే సిద్ధాంతాలకు అతీతం, బయటికి మార్క్సిస్ట్గా మావోయిస్ట్గా కనబడ్డ గద్దరన్న అన్ని సిద్ధాంతాలను సమ్మిళితం చేసిన ఒక మానవత్వవాది. గద్దరన్న ఒక బౌద్ధ ఆచరణవాది, గద్దరన్న ఒక అంబేద్కర్ వాది, గద్దరన్న ఒక పూలేవాది, గద్దరన్న ఒక మహిళా అభ్యున్నతి కోసం ఒక సావిత్రిబాయి పూలేవాది. అంటే గద్దరన్నను కేవలం ఒక మూసధోరణితోటి, కేవలం నక్సలైట్ పార్టీలో పనిచేసింది కదా, నక్సలైట్లకు మాత్రమే పరిమితం కదా, ఆయన వల్ల అనేక మంది నక్సలైట్, ఎస్ వాస్తవం తప్ప. ఈ దేశంలో మీ మోడీ, మీ ప్రధానమంత్రి, ఎవరైతే మీ నాయకుడు మోడీ గారు ఉన్నారో, గద్దరన్న చనిపోయిన తర్వాత గద్దరన్న కుటుంబానికి, గద్దరన్న భార్యకు ఒక లేఖ రాయడం జరిగింది ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు. ఏమని? ఈ దేశంలో అణగారిన ప్రజల గొంతుకగా గద్దర్ గారు నిరంతరం తన జీవితాంతం పోరాటం చేశారని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ కోసం, తెలంగాణ కళలు, సాహిత్యానికి సంబంధించి అనేక రకాలుగా కృషి చేశారని చెప్పేసి స్వయంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే ఒక లేఖను, సంతాప సందేశాన్ని పంపడం జరిగింది. ఇవాళ బండి సంజయ్ గారు సమానం చెప్పాలా? బండి సంజయ్ గారు, మీరు నరేంద్ర మోడీ ఏదైతే లెటర్ పంపిరో దానికి మీరు వ్యతిరేకంగా మాట్లాడిరా, లేదా మీ సొంత అభిప్రాయాన్ని రుద్దే ప్రయత్నం చేసిరా అంటే నరేంద్ర మోడీ గారికి తెలియదా? ఇది సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రికి గద్దర్ ఒక నక్సల్వాది అని చెప్పేసి తెలియదా? గద్దర్ ఒక నక్సలైట్ నాయకుడు అని చెప్పేసి విషయం తెలియదా? తెలిసినా కూడా ఈ దేశంలో తన జీవితాంతం వరకు అణగారిన గొంతుల కోసం అనేక రకాలుగా త్యాగాలు చేసి చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి అన్నారు కదా, 6 తుపాకీ తూటాలను ఎదుర్కొని కూడా ఒక సినిమాలో ఎట్లయితే హీరో లాగా మొత్తం తెలంగాణ సమాజంలో, ఆ మాటకు చెప్తే తెలుగు సమాజం మొత్తంలో కూడా యావత్ దేశంలో గద్దర్ ఒక ఐకాన్, ఒక లెజెండ్. గద్దర్ బతికున్నప్పుడే ఒక లెజెండ్. ఇవాళ బండి సంజయ్ కుమార్ గారి వ్యాఖ్యలు పూర్తిగా ఒక కక్షపూరితమైన రాజకీయ కుట్రకోణంలోనే. ఇవాళ ఈ దేశంలో 2 భావజాలాల మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది. ఒకటి భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం. మరొకటి ఇవాళ ఏ బీజేపీ, ఏ ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్న మనువాదం. అంటే అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళు మనువాదాన్ని, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సంస్థల మొత్తాన్ని కూడా ఇలా కాషాయమయం చేయాలనే ఒక కుట్రపూరిత ఆలోచన ఏ నాగ్పూర్ కేంద్రంగా అయితే జరుగుతూ ఉన్నదో దానికి ప్రతినిధిగా ఇవాళ బండి సంజయ్ మాట్లాడు. కానీ నీ పార్టీలోనే స్వయంగా ప్రధానమంత్రి లెటర్ పంపించిండు గద్దరన్నకు సంబంధించిన విషయంలో. గద్దరన్నను గౌరవించుకుంటా, కనీస ఇంకిత జ్ఞానం ముందు ఇంగ్లీష్ చదవడం నేర్చుకో. ఆ ఇంగ్లీష్ లెటర్లో మోడీ గారు ఏం రాశారో ఒక ట్రాన్స్లేటర్ పెట్టి నేర్చుకో అని చెప్పేసి బండి సంజయ్ కుమార్ ఖచ్చితంగా నువ్వు తెలంగాణ సమాజానికి
గద్దరన్న కుటుంబానికి క్షమాపణ చెప్పాలి బిడ్డ, లేకపోతే నువ్వు కేంద్ర హోంమంత్రివైనా సరే, నువ్వు ఏ పదవిలో ఉన్నా సరే, నిన్ను ఖచ్చితంగా తెలంగాణ సమాజం తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉన్నదనే విషయాన్ని ఖచ్చితంగా ఇలా బండి సంజయ్ కుమార్కి హెచ్చరిస్తాను. అంటే బండి సంజయ్ గారు చేస్తున్న కామెంట్లో పోలీసుల్ని చంపాడు, బీజేపీ నాయకుల్ని చంపినటువంటి వ్యక్తి అని చెప్పేసి ప్రకటించినాడు. అంటే నక్సలైట్గా ఉన్నప్పుడు ఏం చేసిర్రు అనే దానికి సంబంధించిన విషయంలో మా బీజేపీ నాయకులను చంపినడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేకపోతే ఆ మాటలు అనడానికి ప్రధాన కారణం ఏమైంది అంటారు? గద్దరన్న స్వయంగా తుపాకీ పట్టి ఏ బీజేపీ నాయకుడిని కలవలేదు. గద్దరన్న ఈ దేశంలో ఒక భావజాలానికి, అణగారిన ప్రజలకు హక్కులు దక్కాలి, మనిషి మనిషిగా గౌరవించబడాలి, మనిషి మనిషిగా గుర్తించబడాలనే ఒక భావజాలానికి ప్రతినిధి తప్ప గద్దర్ ఏ ఒక్క సిద్ధాంతానికో పరిమితమైన వ్యక్తి కాదు. తన దగ్గర నుంచి చూసిన అనేక మంది ఉద్యమకారులకు, అనేక మంది మేధావులకు తెలుసు గద్దర్ను ఎల్కే అద్వానీకి ఒక పుష్పగుచ్చం ఇచ్చినందుకు గద్దర్ స్వయంగా అదే నక్సలైట్ పార్టీ ద్వారా కూడా ప్రశ్నించబడ్డ వ్యక్తి. అంటే గద్దర్ కేవలం నక్సలైట్ భావజాల పరిధిలో మాత్రమే లేడు, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రక్త తర్పణం చేసి 6 తుపాకీ తూటాలను తీసుకున్న వ్యక్తి తప్ప ఆయన ఎవరిని తుపాకీ పట్టి కాల్చలేదు. తన మీద హత్యాయత్నం జరిగింది కాబట్టి తనకు ప్రభుత్వం చట్ట ప్రకారం ఒక తుపాకీ ఇవ్వచ్చు కాక, కానీ ఆ తుపాకీ పట్టుకొని ఏ బీజేపీ కార్యకర్తలు కలవలేదు, ఏ బీజేపీకి సంబంధించిన వింగ్లకు సంబంధించిన ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేదా మిగతా అనుబంధ విభాగాలకు సంబంధించిన ఏ నాయకుడిని కూడా కాల్చలేదు. కానీ గద్దరన్న పనిచేసిన పార్టీకి సంబంధించిన నక్సలైట్లు లేదా బయట ఉన్న అనేక సంఘాలు సంస్థలకు సంబంధించిన వాళ్ళు గతంలో వాళ్ళ రాజకీయాల్లో భాగంగా ఎందుకు ఇలా జార్జి రెడ్డిని మీరు చంపలేదా? ఏబీపీకి సంబంధించిన నాయకులు జార్జి రెడ్డి పీడీఎస్సీ నాయకులను చంపలేదా ఉస్మాన్ యూనివర్సిటీలో? అట్లా అనేక మంది, అరుణ్ నాయక్ అని చెప్పేసి ఆదిలాబాద్ సంబంధించిన ఒక లంబాడ బిడ్డ, ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, ఆయనను మీ ఏబీపీకి సంబంధించిన నాయకులు చంపలేదా? అంటే మీరు చంపలేదా? మీరేమైనా సత్యపూసలా, పతివ్రతలా? సారీ ఆ మాట అంటున్నాను. కానీ అంటే బండి సంజయ్ ఏదో హింసా రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నట్టు, బండి సంజయ్ పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ హింసా రాజకీయాలు చేయనట్టు ఒక సత్యపూస మాటలు మాట్లాడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తారు. అంటే గద్దరన్న మీద ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం గద్దరన్నను అవమానించిన విషయం మనందరికీ కూడా చూసినాం. ప్రగతి భవన్ గేట్ల కాడ కూర్చొని గద్దరన్న ఎర్రని ఎండలో కూర్చుంటే లోపలికి కూడా అడుగుపెట్టలేదు కేసీఆర్ గారు. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు అయిన తర్వాత ఇవాళ గద్దరన్నను ఆనాడు తెలంగాణ కోసం తన జీవితం త్యాగం చేస్తే అవమానించిండు కేసీఆర్. మనం గౌరవించుకోవాలా, గద్దరన్నను గౌరవించడం ద్వారా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమాజానికి ఒక గొప్ప మెసేజ్ ఇవ్వబోతుందనే ఆలోచనతోటి ఇలా గద్దరన్నను గౌరవించడం జరిగింది. గద్దరన్న ఈ గత పాలకులు మారాలని చెప్పేసి, ఈ తెలంగాణ మేము కోరుకోలేదు, ఇట్లాంటి తెలంగాణ కోరుకోలేదు, అమరుల స్వప్నం ఇది కాదు అని చెప్పేసి గద్దరన్న ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, ఒక రాజ్యాంగబద్ధంగా, ఒక భారత రాజ్యాంగాన్ని చేతబూని ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు పాలకులు మారాలని చెప్పేసి, ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజకీయాలు రావాలని చెప్పేసి గద్దరన్న ఏ పార్టీలో కూడా కార్యకర్త కాదు. గద్దరన్న అన్ని పార్టీలు, కొత్త పార్లమెంటు భవనం పెడితే ఆ పార్లమెంటు భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను గౌరవించుకోవాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలను కూడా కలవడం జరిగింది. అట్లా నీ దగ్గర కూడా వచ్చినప్పుడు నువ్వు అలుముకున్నావు కదా బండి సంజయ్, అప్పుడు తెలియదా గద్దరన్న రాజకీయం ఏందనేది, గద్దరన్న భావజాలం ఏందని అప్పుడు తెలియదా? అంటే బతికున్నప్పుడు ఒక లెక్క, ఇవాళ చనిపోయిన తర్వాత ఒక లెక్క. కేవలం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరు మీద అవార్డులు ఇస్తుంది కాబట్టి, గద్దర్ పేరును ఇలా గౌరవించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలుగా కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి, తెలంగాణ సంస్కృతిని వారసత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇవాళ తెలంగాణలో గద్దర్ భావజాలం ఉండొద్దు, గద్దర్ పేరు ఉండొద్దు, గద్దర్ ఆచరణ ఏదైతుందో అది ఉండొద్దు అనే ఆలోచనతో కేవలం ఒక సాంస్కృతిక దండయాత్రలో భాగంగా బండి సంజయ్ కుమార్ అన్నట్టు బండి సంజయ్ కుమార్ ఒకడే కాదు, అట్లా అనేక మంది ఆయన బయటికి మాట్లాడి చూపెట్టాడు. అంబేద్కర్ గారికి బతుకున్నప్పుడు అవమానాలు జరిగాయి, అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత కూడా అవమానాలు జరిగాయి. నిన్నటికి మొన్న ఏ హోంశాఖ మంత్రి అంటే ఈయనకు బాస్, ఈయన ఏంది శాఖ సహాయ మంత్రికి హోంశాఖ, ఈయన బాస్ అమిత్ షా నిండు పార్లమెంట్లో అంబేద్కర్ 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 అనే పేరు చెప్పి చాలా దారుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన సంఘటన మనం చూస్తున్నాం. నేనేం తక్కువనా, అమిత్ షా దగ్గర నేను కూడా మార్కులు కొట్టేయాలి కదా అనే ఆలోచనతోటి ఇలా ఏ అంబేద్కర్ భావజాలను అయితే గద్దరన్న మోసిండో, ఏ అంబేద్కర్ భావజాలం పరంగా చివరికి అంతిమ యాత్ర ఒక బౌద్ధ ఆచరణలో జరగాలని చెప్పేసి కోరుకున్నాడో, దానికి వ్యతిరేకంగా
అమిత్ షా దగ్గర మార్కులు కొట్టేయడం కోసం ఇవాళ గద్దరన్న నమ్మిన సిద్ధాంతాలను, గద్దరన్నను ప్రేమించే వ్యక్తులను, గద్దరన్న ప్రేమించే సమాజాన్ని ఇవాళ నువ్వు చులకన చేసి మాట్లాడినావు. ఖబర్దార్ చెప్తా ఉన్నాం. బండి సంజయ్ వెంటనే గద్దరన్న కుటుంబానికి, యావత్తు తెలంగాణ సమాజానికి, మొత్తం తెలుగు సమాజానికి, ముఖ్యంగా ఈ అణగారిన వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు అట్లనే గనక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖబర్దార్ చెప్తా ఉన్నాం. బండి సంజయ్, నువ్వు కావచ్చుగాక హోంమంత్రి, హోంశాఖ సహాయ మంత్రి కావచ్చుగాక, కానీ ఇవాళ నువ్వు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నా నువ్వు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తివి. భారత రాజ్యాంగం అందించిన విలువలను కాపాడాలా, అంతే తప్ప నువ్వు ఈ సమాజంలో ఒక అశాంతి రేకెత్తడం కోసం, ఒక చులకన భావంతో ఈ సమాజంలో ఈ అణగారిన కులాల నుంచి, అంటరాని కులాల నుంచి, ఈ అణగారిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళ క్యారెక్టర్లను అసాసినేట్ చేస్తామంటే ఖబర్దార్ బిడ్డ, తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని చెప్పేసి, ముఖ్యంగా గద్దరన్న అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదని చెప్పేసి. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు గద్దరన్న గురించి మాట్లాడినందుకే కదా నువ్వు నీ భావజాలాన్ని ప్రచారం చేసే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకో పద్మ అవార్డులు. నీ పార్టీ అవార్డులు కాదు, అది భారత ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు. దాని గురించి మేము మాట్లాడట్లేదు. కానీ నువ్వు ఇవ్వకపోగా గద్దరన్న అవమానించే విధంగా చులకన చేసి ఎట్లా ఇస్తాం, బరబ్బర్ మేము ఇయ్యం అంటే గద్దరన్న అవార్డుల కోసం పనిచేసిన గద్దరన్న నీ అవార్డులను ఇట్లా ఇంటిక లెక్క తీసేసాను. గద్దరన్న ఒకటే మాట చెప్పేవాడు, ఐఎమ్ అబౌవ్ ద ఆల్ అనేటోడు. ఐఎమ్ అబౌవ్ ద పిఎం, ఐఎమ్ అబౌవ్ ద సీఎం అనేటోడు. ఎందుకు? తను ఒక కవి, తను ఒక రచయిత, తను ఒక గాయకుడు. ఆయన పాటలను నీ పార్టీలో కూడా అనేక మంది నాయకులు, అనేక మంది మేధావులు నీ పార్టీలో కూడా అభిమానించే వాళ్ళు, నువ్వు కూడా గద్దరన్న పాటలను విని నువ్వు కూడా ఆనందించినోనివే, అభిమానించినోనివే. కానీ ఇలా నువ్వు కేవలం నీ రాజకీయ ప్రయోజనాల కోసం, నీ స్వప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ చెప్తాం. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో సంబంధించిన విషయంలో గద్దరన్న పాట లేనిది ఏ ఊరు లేదు. అయితే ఈరోజు బండి సంజయ్ మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ గద్దరన్నకి ఇస్తున్న గౌరవం ఏదైతుందో ఆ గౌరవాన్ని తట్టుకోలేకనే కావాలని బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ని నిండు పార్లమెంట్ సభలో అమిత్ షా ఏ విధంగా అయితే అవమానించిండో ఈరోజు అదే అవమానం ఇక్కడ గద్దర్కి చేసి నేను కూడా పాపులర్ కావాలనే ఆలోచనతోనే ఈరోజు గద్దరన్న అవమానించడం జరిగిందని చెప్పేసి అయితే మరి ఉస్మానియా విద్యార్థి నాయకుడు, అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి దుర్గం భాస్కర్ గారు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా బండి సంజయ్ వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం కూడా ఈరోజు ఖండిస్తున్నట్టుగా కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.